హలో నమస్తే ఉమా దేవరకొండ.comకి స్వాగతం. ఇప్పుడు మనము నిమ్మకాయలు నెల రోజుల వరకు నిల్వ ఉండడానికి ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలో చూద్దాం. మామూలుగా నిమ్మకాయలు తీసుకొస్తే అవి బయట పడితే ఎండిపోతూ ఉంటాయి, కుళ్ళిపోతుంటాయి, వాడిపోతాయి, రసం కాస్త ఎండిపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే డైరెక్ట్గా ఈ విధంగా అవి ఎండిపోతూ ఉంటాయి. కాబట్టి నెల రోజుల వరకు కూడా ఇలా తాజాగా ఉండి రసం రావాలి అంటే మనం ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా ఒక క్యారీ బ్యాగ్ లాంటిది తీసుకుని దాంట్లో ముందుగా ఈ విధంగా అడుగున ఒక పేపర్ పెట్టుకుని చుట్టూ కూడా ఇలా పేపర్ను సెట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ చల్లదనానికి లోపల కొంచెం నీళ్ళల్లే వస్తుంది కదా, అది ఈ పేపర్ ఫిల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి పొడిగా ఉండాలి, ఇవి పొడిగా చేసే మనం పెట్టాలి. అందుకోసం అని చెప్పేసి మనం ఇదంతా పొడిగా ఉండాలి. తర్వాత వీటిని కూడా శుభ్రంగా కడిగి తుడిచేసుకుని పూర్తిగా పొడిగా చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా డబ్బాలో వేసేసి పైన మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెల రోజుల వరకు కూడా నిమ్మకాయలు తాజాగా ఉంటాయి. ఇలా నిమ్మకాయలు మనము ప్రిజర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు రసం కూడా వస్తుంది. నెల రోజుల వరకు మనము పాతిక నిమ్మకాయలు తీసుకొచ్చినా, డజన్ నిమ్మకాయలు తీసుకొచ్చినా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చెట్టుకున్న ఫ్రిడ్జ్లోంచి తీసుకుని తాజాగా కోసుకుని వాడుకోవచ్చు. కాబట్టి నిమ్మకాయలు చెడిపోకుండా ఉండేందుకు ఈ విధంగా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి.